साइड अशोक अशोक కొంచెం పెట్టనా పెట్టండి పెట్టండి ఓకే అమ్మా శాంతి తల్లి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా మల్తకల్ మండలంలో రైతులకు అండగా గద్వాల ఎమ్మెల్యే వినూత్న నిరసన తెలియజేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేస్తూ తనదైన శైలిలో రైతులకు మద్దతుగా నిరసన తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ నూతన చట్టాలు గనక రద్దు చేయకపోతే రైతుల పరిస్థితి ఇదే అంటూ ఎమ్మెల్యే రైతులకు అండగా నిరసన వినూత్నంగా తెలియజేస్తున్నారు. రైతులకు నిరసనగా ముందు చెప్పారు. వినూత్నంగా ఇలా రైతుల పరిస్థితి అని వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ మద్దతుగా జోగులాంబ గద్వాల జిల్లా మల్తకల్ మండలంలో గద్వాల ఎమ్మెల్యే వినూత్న రీతిలో వినూత్న తరహాలో నిరసన తెలియజేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి తిరుగుతూ భిక్షాటన చేస్తూ తనదైన శైలిలో రైతులకు మద్దతుగా నిరసన తెలియజేస్తున్నారు. నూతన చట్టాలను రద్దు చేయాలంటూ అలాగే ఆవేదన ఉంది అక్కడ. ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ చట్టం కనుక రద్దు చేయకపోతే రైతుల పరిస్థితి ఇదే అంటూ ఆవేదన. గద్వాల జిల్లా మల్తకల్ మండలంలో రైతులకు అండగా గద్వాల ఎమ్మెల్యే వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నూతన చట్టాలను రద్దు చేయాలంటూ కోరుతున్నారు. ఒకవేళ చట్టాలను గనక అమలు చేసినట్టయితే రానున్న రోజుల్లో రైతుల పరిస్థితి ఇలాగే ఉంటుందని
బ్రేకింగ్ ని చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా మల్తకల్ మండలంలో రైతులకు అండగా గద్వాల ఎమ్మెల్యే వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేస్తూ తన ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఒకవేళ నూతన చట్టాలు గనక అమలు చేస్తే రద్దు చేయకుండా ఉన్నట్లయితే రానున్న రోజుల్లో రైతుల పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ వినూత్న రీతిలో తను నిరసన చేస్తూ తన ఆవేదన తెలియజేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గద్వాల నుంచి మా V3 న్యూస్ ప్రతినిధి హరీన్ తెలియజేస్తారు. హరీన్, చెప్పండి, వినూత్న రీతిలో గద్వాల ఎమ్మెల్యే ఈ నిరసన తెలియజేయడానికి కారణం ఏంటి? అక్కడ ఉన్న ప్రజలు తనకు ఎలా మద్దతు తెలుపుతున్నారు? నిహార్ జోగులాంబ గద్వాల జిల్లాలోని స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఈ రోజు మల్దకల్ మండల కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు విధానాల బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు మల్దకల్ మండలంలోని చెప్పండి, వింటున్నాను. ప్రభుత్వం హరీన్, చెప్పండి. మన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న మల్దకల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ను దర్శించుకున్న తర్వాత ఇక్కడ గడప గడప తిరుగుతూ భిక్షాటన చేశారు. ఇక్కడ స్థానికంగా మహిళలు గాని ఇక టీఆర్ఎస్ నాయకులను భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం రైతుకు వ్యతిరేకంగా విధానాలను ఎండగడుతూ రైతు ఆత్మ ఘోషణను కేంద్ర ప్రభుత్వం వినిపించేలా గద్వాల నియోజకవర్గంలోని ప్రతి గడప గడప తొడుచు ప్రతి ఒక్కరిని గ్రామస్తులు చేస్తూ ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భిక్షాటన చేయడం జరిగింది. రెండోసారి అధికారం వచ్చిన మోడీ ప్రభుత్వం ఇక తమకు ఎదురులేనట్టు నియంత్రణ విధానాలు వేస్తుందన్నట్టు ఇక్కడ గడప గడప తిరుగుతూ ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్న లేడీస్ ఈ టీఆర్ఎస్ పార్టీలోని భారీ ఎత్తున పాల్గొన్నారు. నిహార్, ఇప్పుడు ఈ రైతులకి పరిస్థితి ఏమైనా వివరిస్తున్నారా? అంటే ఈ చట్టాలు అమలు అవుతే ఎలా రైతుల పరిస్థితి ఉండబోతుంది అని ఇలాంటి ఏమైనా రైతులకు అవగాహన కల్పిస్తూ ఈ నిరసన దీక్ష సాగిస్తున్నారంటారా? అవును, బాధ్యతలు ఇక్కడ ఉన్న ఇది కేంద్ర ప్రభుత్వము ఈ మోడీ ప్రభుత్వం రైతు విధానాలను వ్యతిరేకంగా చాలా రైతులకు ఈ మద్దతు ధరలు మనకు కలిస్తే బాగుంటుంది. ఇక్కడ ఉన్న రైతులకు గడప గడప తిరుగుతూ ఆయన ప్రజలకు అవగాహన కల్పించే ర్యాలీలు కూడా చేసించారు. ఇప్పుడు ఈ రైతులు అక్కడ రైతులు ఏమంటున్నారు? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఈ నూతన చట్టాల విధానం పట్ల రైతుల స్పందన ఎలా ఉంది? అసే మనకు స్థానికంగా మనకు పండించే మద్దతు ధర చాలా బాగుంటుందని ఎమ్మెల్యేకు అందరూ మనకు వ్యతిరేకంగా ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా చాలా రైతులు ఎమ్మెల్యే మా కోసం మాకు రైతుల కోసం మా ఎమ్మెల్యే మాకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఇక్కడ రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ఎవరైనా అక్కడ ఈ సంఘటనపై స్పందిస్తున్నారా? ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా అక్కడ ఇదే కాన్సెప్ట్ పైన మాట్లాడుతున్నారా, లేదా వాళ్ళు ఎవరైనా అక్కడ వచ్చారా ఈ జరుగుతున్నప్పుడు? ఇక్కడ స్థానికంగా ఇక్కడ ప్రతిపక్షం పార్టీ అంటే ఎవరైతే రాలేదు. ఇప్పటికైతే ఉదయం 8 గంటల నుండి ఇప్పటికి ఆయన గడప గడప తిరుగుతున్న ఇంతవరకు ఏ ప్రతిపక్ష పాత్ర ఇంతవరకు అయితే ఎవరైతే ఏం చేయలేదు. అయితే ఇప్పుడు ఈ మహిళలు ఏమంటున్నారు? అక్కడ ఉన్న మహిళలు రైతుల యొక్క సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి అందరూ అక్కడ నిరసన తెలియజేస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ ఆవేదన ఎలా తెలియజేస్తున్నారు? ఇక్కడ ఉన్న స్థానికంగా రైతు మహిళా రైతులు మాకి ఈ మోడీ ప్రభుత్వం వచ్చినాక ఈ కేంద్ర ప్రభుత్వం యువత చట్టాలు చాలా ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రభుత్వం మా కోసం మా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేటువంటి మా కోసం మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చినాడని ఇక్కడ ఉన్న స్థానిక రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎవరైతే మన బండ్ల కృష్ణమోహన్ దాస్ ఉన్నారో భిక్షాటన చేస్తున్నారో ఇంటింటికి వెళుతున్నప్పుడు అక్కడ వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? ఒక ఎమ్మెల్యే అయి ఉండి వినూత్న రీతిలో ఇలా భిక్షాటన చేస్తూ ప్రజలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల పట్ల తను ఎలా స్పందిస్తూ ప్రజలకు వెళుతున్నారు? ఇక్కడ స్థానికంగా మండల కేంద్రంలోని ప్రతి ఇంటింటికి మహిళలతో వెళ్ళి ఇంటికి ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి మన కేంద్ర ప్రభుత్వం చట్టాలు చాలా కఠినంగా ఉండే దీన్ని వెంటనే రద్దు చేయాలని ఇంటింటికి తిరుగుతూ స్థానిక ఎమ్మెల్యే ఇంటింటి తిరుగుతూ భిక్షాందేహి అని శ్లోకాలతో కూడా పెట్టున్నాడు. ఇక్కడ ఉన్న స్థానికులు మహిళా రైతులు మా కోసం ఎంతో మంచిగా ఉందని రైతులు కూడా తండోపతండోపులో ఇక్కడ చేరుకుంటున్నారు. ఇప్పుడు ఇలా తను ఎంతసేపు ఇలా నిరసన దీక్ష చేపట్టున్నారు? ఐ మీన్ ఆల్ త్రూ ద డే సమ్ పీరియడ్ వరకు వెళ్ళదలుచుకున్నారా? ఈ రోజు మార్నింగ్ 8 గంటల నుండి ఇంకా 12 గంటల వరకు ఇక్కడ స్థానికంగా మల్లకల్ మండలం గ్రామంలో ప్రతి ఒక్క సగం ఊరు తిరిగారు. ఇప్పటికీ స్థానికంగా దాసన్ కట్టే అనే గ్రామ ఊరి మధ్యలో దక్కన్ కట్ట అనేది ఉంటది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే అక్కడ వరకు చేరుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ నుండి ఈ జనాలన్నీ గుమ్ముగూడి సభగా పెట్టి ఈ జనాలకు ఈ చట్టాలపై ప్రస్తుతం ఆయన తెలియజేస్తున్నాడు. ఓకే రైట్, థ్యాంక్ యూ హరీన్. ఓకే నిహార్.